అండ్ కాక్రోచ్ పార్టీకి సంబంధించిన బ్రేకింగ్. కాక్రోచ్ జనతా పార్టీ పోరాటం ఆ పేరు దేశమంతా వైరల్ కాగా బీహార్లోని నలందాలో ఓ వ్యక్తి అదే పేరుతో కాక్రోచ్ క్యాఫే ప్రారంభించాడు. వెరైటీగా ఉంటుంది కదా అని ఆ పేరు పెట్టాను అంటున్నాడు ఆ క్యాఫే ఓనర్. పేరు కాక్రోచ్ అనగానే చాలా మంది వెళ్ళేందుకు వెనకడుగు వేస్తుంటారు, కానీ దీన్ని మాత్రం అలా అనుకోరన్న కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. పేరు కాక్రోచ్ కేఫ్ అని పెట్టినా చాలా క్లీన్గా ఉన్నట్టు కామెంట్లు పెడుతున్నారు జనం. ఇంకా యాక్చువల్లీ కాక్రోచ్ పార్టీ ఎంత పాపులర్ అయిన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు పెట్టలేదా అని అనుకున్నాను. ఆ క్యాఫే ఓనర్ ఇంకో మాట కూడా చెప్పారు, ఏంటంటే బై మిస్టేక్ ఏమన్నా కాక్రోచెస్ తినే ఫుడ్ లో వస్తే మా క్యాఫే పేరే కాక్రోచ్ క్యాఫే కాబట్టి ఖచ్చితంగా కాక్రోచెస్ వస్తాయి, అందులో ఏముంది, దాని మీద మీరు కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. దేశంలో సోషల్ మీడియాలో ఏదైతే వైరల్ అవుతుందో సో ఆ పేరుతో ఇలాంటి హోటల్స్ పెట్టడం, ఈ ప్రయోగాలు చేయడం కామన్గా చూస్తాం. ఏది ఇన్ని రోజులు అవుతుంది కాక్రోచ్ పార్టీకి సంబంధించి ఇంకా ఏ రెస్టారెంట్కో ఏదైనా వేరే బిజినెస్కో ఇంకో దానికో కాక్రోచ్ పేరు పెట్టలేదేంటా అని అనుకున్నా. ఈ లోపే బీహార్లో పెట్టేశాడు. రేపు మాపో ఖచ్చితంగా హైదరాబాద్లోనూ తెలంగాణలోనూ ఆంధ్రాలో కూడా ఖచ్చితంగా కాక్రోచ్ హోటల్స్ మనకు కనిపిస్తాయి. సో ఆ గడ్స్ను కూడా మెచ్చుకోవాలి వాళ్ళు. బేసిక్గా కాక్రోచ్ కనుక తినే ఫుడ్ లో ఎక్కడైనా కనపడితే గొడవ దిగుతారు. నిన్న మొన్న వార్త చదివాం, తెలంగాణలో వడలో కాక్రోచ్ వచ్చింది. సో ఆయన ఫుడ్ సేఫ్టీ అథారిటీకి కంప్లైంట్ ఇచ్చాడు, పెద్ద గొడవ చేశాడు. సో ఇదంతా మనం తినే ఫుడ్ లో కాక్రోచ్ చూస్తేనే అదో రకమైన అనిపిస్తుంది. అవును, ఇంట్లో కూడా కాక్రోచ్ చూస్తే పర్టికులర్ గా ఆడవాళ్ళు భయపడిపోతారు. అవును, ఎగిరి గంతేస్తాం, మారిపోతాం కాక్రోచ్ తో. బట్ మాకు భయం. అలాంటిది క్యాఫేకి పేరు పెట్టారు, బై మిస్టేక్ వస్తే సర్దుకుపోండి అంటున్నారు. ఇప్పుడు పిల్లలతో తల్లిదండ్రులు అలానే రెస్టారెంట్కి వెళ్దామంటే ఏ రెస్టారెంట్ కానీ పిల్లలంటే కాక్రోచ్ అన్నాం అనుకోండి, నిజంగా వస్తారా? సో ఒక ఇంట్రెస్టింగ్ వార్త, అందుకని దాన్ని ఎక్స్పాన్షన్ చేస్తున్నాం.